ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం వస్తుంటే ఇరాన్లో మాత్రం వేరే సంక్షోభం నెలకొనేలా ఉంది. ఇక్కడి టాప్ లీడర్లు యుద్ధం జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా సాక్షాత్తు అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇరాన్ విదేశాంగ మంత్రిపై మండిపడుతున్నారట. అమెరికాతో చర్చల విషయంలో తమ మాట వినకుండా ఇరాన్ ఆర్మీ చెప్పినట్లు వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో తొందరలోనే అబ్బాస్ అరాగ్చీని ఫారెన్ మినిస్టర్ పదవి నుంచి తొలగించవచ్చనే ప్రచారం మొదలైంది. ఓవైపు యుద్ధానికి రెడీ అవుతున్న ట్రంప్, చీలిక దిశగా ఇరాన్ నాయకత్వం, అధ్యక్షుడి ఆదేశాలను ధిక్కరిస్తున్న విదేశాంగ మంత్రి, అరాగ్చీని తొలగిస్తారని టాక్, ఆర్మీ చేతిలో తొత్తుగా మారినట్లు ప్రచారం, భారీగా దిగజారిన ఇరాన్ ఆర్థిక స్థితి, డాలర్తో 18.10 లక్షల రియాల్స్కు పతనమైన మారకపు విలువ. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడికి వ్యూహం పన్నుతున్నారనే వేళ ఇరాన్లో లీడర్షిప్ విభేదాలు బయటపడుతున్నాయి. పైకి మాత్రం సుప్రీం కమాండర్ మొజ్తబా పేరిట గంభీరమైన ప్రకటనలు వెలువడుతున్నా అంత సీన్ లేదని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా మొజ్తబా ఖమేనీకి కొంతమంది పొలిటికల్ లీడర్లు రాసిన లేఖ బయటకి వచ్చింది. ఇందులోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓవైపు, లీడర్లు మరోవైపు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నట్లు బయటపడింది. అంతేకాదు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వైఖరి పట్ల అధ్యక్షుడు, పార్లమెంటు స్పీకర్ గుర్రుగా ఉన్నట్లు కూడా తాజాగా గుప్పుమంటోంది. అసలు గత నెలలోనే అమెరికాతో శాంతి చర్చల్లోనే ఈ ఆధిపత్య పోరుపై చర్చ సాగింది. రెండో దశ చర్చలకైనా ఎవరు నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటారో వారే రావాలి అని ట్రంప్ అప్పట్లోనే కోరారు. అప్పుడే ఐఆర్జీసీకి అధ్యక్షుడికి పడడం లేదు అనే సంగతి చూచాయగా తెలిసిందే. తాజాగా చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ నాయకత్వంలో విభేదాలు హక్కుమనడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గలీబాఫ్లు సిద్ధమయ్యారంటూ ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకటించిన నివేదిక సంచలనంగా మారింది. అమెరికాతో ఇరాన్ అణు చర్చల విషయంలో అధ్యక్ష కార్యాలయం ఆదేశాలను పక్కన పెట్టి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సూచనలను అరాగ్చీ పాటిస్తున్నారని కొందరు మండిపడుతున్నారట. అసలు కొద్ది రోజులుగా విదేశాంగ మంత్రి తమను పట్టించుకోవడం లేదని, ఆయన క్యాబినెట్ సభ్యుడిగా కాకుండా ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వహీదీకి సహాయకుడిలా వ్యవహరిస్తున్నారు అని పెజిష్కియాన్, గాలిబాఫ్లు ఫీల్ అవుతున్నారట. అధ్యక్షుడు పెజిష్కియాన్ కి సమాచారం ఇవ్వకుండా ఐఆర్జీసీ చీఫ్ ఆదేశాల మేరకు అరాగ్చీ వ్యవహరిస్తున్నారు అనేది అరాగ్చీపై ఆరోపణ వర్గాలు తెలిపాయి. దీంతో పెజిష్కియాన్ ఇది ఇలాగే కొనసాగితే అరాగ్చీని పదవి నుంచి తొలగిస్తాను అని తన సహచరులకు చెప్పినట్లు ఓ రిపోర్టు లీక్ అయింది. అంతేకాదు యుద్ధ నిర్వహణ తీరుపై అధ్యక్షుడు, ఐఆర్జీసీ చీఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు చెప్తున్నారు. ఈ విభేదాలు దేశ ఆర్థిక వ్యవస్థ, యుద్ధం వల్ల ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ రియాల్స్ విలువ అత్యంత దారుణంగా పడిపోయి డాలర్తో 18.10 లక్షల రియాల్స్కు పతనమైంది. ఈ తరుణంలో నాయకత్వంపై పోటీ నెలకొనడం ఇరాన్లో తీవ్రమైన ఆందోళనకు దారితీస్తోంది.